నదిలో మునిగిన కారు, టాప్ పైన జంట. చివరకు ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్తే, భారీ వర్షాలతో గుజరాత్లో నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఓ జంట వాహనంతో సహా నదిలో కొట్టుకుపోవడం కలవరపరిచింది. కిలోమీటరుకు పైగా దూరం వెళ్లిన ఆ వాహనం ఓ చోట నిలిచిపోయింది. దీంతో కారు పైభాగానికి చేరుకున్న ఆ జంట సాయం కోసం దాదాపు 2 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు వారిని కాపాడగలిగాయి. సాబర్కంఠా జిల్లాకు చెందిన సురేష్ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో కరోల్ నదిలో వరద ప్రవాహం ఉంది. అయినప్పటికీ దానిని దాటేందుకు ప్రయత్నించారు. మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృత పెరిగింది. దీంతో ఆ ప్రవాహంలో 1.5 కిలోమీటర్లు అనగా 1.5 కిలోమీటర్ల దూరం వరకు కొట్టుకుపోయింది కారు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ భయపడలేదు. అయితే చివరికి కారు ఒకచోట ఆగిపోయింది. వరద మరింత పెరిగింది. కారు పైభాగం మాత్రమే కనిపించే స్థాయికి చేరుకుంది వరద. అయితే భార్యాభర్తలు ఇద్దరూ భయపడకుండా ఆ దంపతులు ఇద్దరూ ఆ వాహనం పైభాగానికి చేరుకున్నారు. కారు పైభాగంలో కూర్చొని తమ ఫోన్తోనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వరద ఉధృతి కొనసాగడంతో వారిని బయటకు తీసుకురాలేకపోయారు. అలా దాదాపు 2 గంటల పాటు ఆ దంపతులు వాహనం పైభాగంలోనే కూర్చుండిపోయారు. చివరకు వరద ప్రవాహం కాస్త తగ్గడంతో రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.